హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఏం చెప్పాలంటే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వరకు సాంగ్స్తో వీడియో చేయడమే తప్ప ఓన్ వాయిస్తో వీడియో చేయలేదు. సో ఇదైతే ఉగాది ముందు రోజు వీడియో అండి. నైటే మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నాను బూర్లకి. ఇప్పుడైతే శనగపప్పు కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా చిన్న పలుకు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పటికి రైస్ కూడా నానబెట్టుకున్నాను. అంటే అప్పటికప్పుడే పిండి మిక్సీ పట్టుకొని వేసుకుంటే బూరెలకి బాగుంటుంది. సో ఆరిన పిండి వేసుకోవచ్చు, కాకపోతే మనం తలస్నానం చేయాలి కాబట్టి నేను నైటే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో రైస్ కడిగేసి మనం వాడదెవ్వుకోవాలి. అంటే వాటర్ అంతా పోయేలా పెట్టుకొని తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అప్పుడు పౌడర్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది వేయడానికి. ఈ గ్యాప్లోనే పప్పు కూడా కడిగేసుకొని గంటలో వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే తొందరగా వాటర్ అంతా పోయిద్ది, రైస్ పొడిగా అవుద్ది. అప్పుడు తీసుకెళ్ళి క్లాత్ మీద ఆరబెడితే వాటర్ అంతా క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం వెంటనే మిక్సీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే శనగపిండి పలుగ్గా అయ్యింది. సో మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా చిన్న పలుగ్గా చేసుకుంటే మనకి పొడిలాడుతూ వస్తుంది పిండి, పూర్ణం పిండి. లేదంటే మెత్తగా అయిపోద్ది. అది తినడానికి కూడా నచ్చదు కొంచెం మందికి, నాకైతే నచ్చదు. ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ పోయేంత వరకు. ఇది కూడా మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి ఇది కూడా చిన్న జల్లెడ లాంటిది ఉంటుంది కదా, అలాంటి దాంట్లో వేసుకుని దాన్ని కూడా ఒక 5 minutes అలా ఉంచి వాటర్ పోయేంత వరకు ఉంచి తర్వాత కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని అందులో ఆరబెట్టేసుకుంటే సో తొందరగా అయిపోద్ది. సో దీంట్లో ఏంటంటే దీని కింద వాటర్ ఉంటుంది కదా, దాంతో చారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు ఉడకబెట్టిన వాటర్తో చారు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చి రైస్ కడిగి పెడుతున్నాను. అత్తెసరు అంటాం కదా అమ్మవారికి నైవేద్యంలోకి, అత్తెసరు అన్నం, పెసరపప్పు, సాల్ట్ కలిపి రైస్ ఉడకబెట్టాలి. ఇది ఉడికే గ్యాప్లో నేను రైస్ అలాగే శనగపిండి ఆరబెట్టేసుకుంటాను. ఇది ఇలా ఆరబెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఇలా పౌడర్ చేసుకోవాలి. సో పౌడర్ చేసుకున్నాక రైస్ కూడా జల్లించుకుంటే మనకి మరంగా ఉంటే వచ్చేస్తుంది. సో కొంచెం పిండి తీసి గారెలు కూడా వేసుకున్నాను అక్కడ. అంటే బూరెలతో పాటు గారెలు కూడా పెట్టుకుంటాం మేమైతే మా సైడు. సో ఇవి ఇక్కడ పూర్ణం తయారు చేసుకోవాలి. వండలు తయారు చేసుకోవడానికి 2 గ్లాస్ శనగపిండి పౌడర్కి 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. 2 గ్లాస్ పిండికి 1 గ్లాస్ పంచదార. ఎక్కువ టైం ఉంచకూడదు, వెంటనే చేసుకోవాలి. లేకపోతే పంచదార పాకంగా తయారైపోయి మనం బూరె వేసేటప్పుడు చేదడానికి వస్తుంది. ఇది యాలకుల పౌడరు. పంచదార వేసుకుంటే కొంచెం తొందరగా పౌడర్ అవుతుంది. అది కూడా కలిపి మిక్స్ చేసుకుని తొందరగా మనం పిండి తయారు చేసుకున్న వెంటనే ఈ పూర్ణాలు అప్పటికప్పుడు చేసుకుని వేసుకోవాలి. లేదంటే ప్యాన్లో చీదే అవకాశం ఉంది. ఇలా 2 గ్లాస్ శనగపిండి పౌడర్కి 1 గ్లాస్ షుగర్. తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, ఎక్కువ వేసుకుంటే పాకం అయిపోద్ది. మనకి ఎందుకు పని చేయదు ఇంకా అది. అలా మీకు నచ్చిన సైజ్ చేసుకోవడం వెంటనే వేసేసుకోవాలి. ఇలా తోపు రెడీ చేసి పెట్టుకోవాలి మనం. నేను ఆ క్లిప్ మిస్ అయింది. ఇందులో వరిపిండి, బెల్లం, అలాగే కొంచెం కరాచీ రవ్వ వేసుకొని కలుపుకుంటే, కరాచీ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది.
ఆయిల్ వీట్ అయిపోయింది, బౌల్లో వేసేసుకోవడం ఇంకా. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇక్కడైతే. ఏమాత్రం పూర్ణం తోపులో సరిగా మొలకకపోయినా మన పెనంలో పూర్ణం అంతా బయట ఉంటుంది. సో ఎంతైతే జాగ్రత్తగా వేసుకున్నామో అంతే జాగ్రత్తగా తీయడం, సో అలా కదపడం కూడా చేయాలి. లేదంటే మొత్తం పెనం నిండా పూర్ణమే ఉంటుంది. సో నేను ఎంతో జాగ్రత్తగా వేసినా చిన్నది ఎక్కడో మిస్ అయింది. కొంచెం కొంచెంగా పూర్ణం కూడా బయటకు రావడం జరిగింది. చూడండి, మీకు కనిపిస్తుంది. సో ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నాక, సో పూర్తిగా అయితే వేసుకోలేదండి, నాకు ఎన్నైతే కావాలో అన్నీ వేసుకున్నాను. సో తర్వాత వేసుకుందామని, 12 అయితే పెట్టకూడదు కాబట్టి ఫాస్ట్గా పెట్టేసుకుందామని కొన్ని వేసుకున్నాను. దేవుడి మట్టుకి సరిపోయేలా వేసుకుని మిగతాది తర్వాత వేసుకుందాం పూజ అయిపోయాక అనేసి వేసుకొని పక్కన పెట్టేసుకొని, సో ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా లోపల ఒక్కొక్కటిగా పెట్టేసుకుని, సో ఇలా అయిందండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సో క్షమించేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు సాంగ్తో పెట్టడమే కానీ ఓన్ వాయిస్తో పెట్టలేదు. ఎందుకంటే నా వాయిస్ అందరికీ నచ్చకపోవచ్చు, అందుకనేసి పెట్టలేదు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని పెడుతున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఎలా అయిందండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను. సో అందరికీ బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.